శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించినటువంటి వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడికల్, మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకు ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వడం వల్ల, రాజగ్రహం అవటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. తులారాశి వారు ఏ వృత్తిలో రాణిస్తారు అని పరిశీలించినప్పుడు సింపుల్గా తులారాశి శుక్రుడు అధిపతి, అందువలన వీళ్ళు టాలెంట్గా కళారంగంలో, సినిమా మీడియా రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఒక సెలబ్రిటీ రంగానికి చెందినవారు. రాశుల్లోకెల్లా తులారాశి చాలా అదృష్టవంతమైనటువంటి రాశి. ఎందుకంటే ఈ రాశి అందే శనిగ్రహం ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఎవరి జన్మజాతకంలో శని బలంగా ఉంటే వాళ్ళ జీవితంలో సాధారణ స్థాయిలో పుట్టినా కూడా ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతూ ఉంటుంది. అనేక ప్రముఖుల జాతకాలు పరిశీలించినప్పుడు ఈ విషయం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు చిన్న కుటుంబంలో సాధారణ స్థాయిలో పుట్టిన అచంచల దీక్ష, ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు కొంతకాలం పాటు జీవితంలో వారికి నచ్చినటువంటి వృత్తి నిర్వహిస్తూ కొంత సమయం దాటిన తర్వాత, అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత వాళ్ళు ఇంకొక వృత్తిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అది రాజకీయ రంగమా, సేవా రంగమా ఏమిటా అన్నది వాళ్ళ యొక్క జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళ ఒక వృత్తిలో జీవితం ప్రారంభించి వేరొక వృత్తిలో వీళ్ళ జీవితం ఎండ్ అవుతూ ఉంటుంది. అసలు పేరు కన్నా వీళ్ళ వృత్తికి సంబంధించిన పేరుతోనే బాగా పాపులర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది నిక్నేమ్ అవ్వచ్చు, సినిమా పేరు అవ్వచ్చు, రాజకీయ నేమ్ అవ్వచ్చు. ఈ విధంగా ఈ నాయకులకి వారి యొక్క వృత్తే వారి పేరుగా మారుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క వృత్తే ఇంటి పేరు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళకి ఇంకొక అదృష్టం ఏంటంటే లాభస్థానంలో లాభాధిపతిగా సూర్యభగవానుడు రవి యొక్క రాశి సింహరాశి ఉంటుంది. సింహరాశి ఒక విధంగా రాజకీయానికి, తండ్రి గారికి ఆత్మకారకుడు అవటం వల్ల సంతానానికి, ప్రభుత్వ ధనానికి, ప్రభుత్వ సహకారానికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాశి వారికి తండ్రి గారి ద్వారా ఆస్తి వస్తుంది, వారి ద్వారా జ్ఞానము, సంపద వస్తుంది. వారు వీళ్ళని ముందుండి మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక గాడ్ ఫాదర్గా వీళ్ళకి తండ్రి గారు ఉండడం వల్ల వీళ్ళ జీవితంలో వక్ర మార్గాల్లా కాకుండా సరైన మార్గాన్ని బాల్యం అంటే వాళ్ళు యవ్వనంలోనో ఉద్యోగ సమయంలో ఎన్నుకోవడం వల్ల అదే వృత్తిలో తొందరగా బాగా రాణించడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఒక అదృష్టం. రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ సాల్వ్ అవుతాయి. కాబట్టి కంపల్సరిగా వీళ్ళ వృత్తిలో చిన్న పొరపాట్లు చేసినా అవి రెక్టిఫై చేసుకొని ఎవరో ఒకరు సరిదిద్ది వీరికి వెనక ఉండి వీళ్ళని ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒకరు సహకారంతో, అంటే అది అభిమానులు అవ్వచ్చు, ఓటర్లు అవ్వచ్చు, వేరే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వారి యొక్క సహకారంతో జీవితంలో వీరు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వీరికి దశమాధిపతి చంద్రుడు అవడం వల్ల ఎక్కువగా మరి చంద్రుడు బాగా పాపులర్గా ఉన్నటువంటి గ్రహం. అంటే మనకి ప్రతిరోజు ఆకాశంలో కనబడుతుంటాడు. పౌర్ణమి రోజు మరీ పాపులర్గా కనబడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చంద్రుడి యొక్క కళను బట్టి తిథులు వాటిని బట్టి మనం మంచి చెడు చేసుకుంటాం. కాబట్టి వీళ్ళు బాగా గుర్తింపు పొందినటువంటి వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి దశమం కర్కాటక రాశి అవ్వటం వల్ల వీళ్ళు సినిమా మీడియా సంబంధించింది కానీ, వైద్యానికి సంబంధించింది కానీ ఏ వృత్తి అన్నా కాదు అందులో రాణించగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహం ఇంచుమించుగా 9 గ్రహాల అవతారం చంద్రగ్రహంలో మనం చూడవచ్చు. అంటే అమావాస్య నాడు రాహుని, పాడ్యం నాడు రవిని, ఈ విధంగా మరి ఇంచుమించుగా అష్టమి నాడు ఒక గ్రహం, పంచమి అలాగే మారుతూ ఉంటాయి. అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు. ఆ గ్రహాలు సూర్యుడికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ బట్టి ఏర్పడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు దశమంలోనూ లగ్నంలోనూ పలానా చోట చంద్రుడు ఉన్నాడని అనుకుంటారు తప్ప ఆ చంద్రుడు ఏ తిథి రోజు పుట్టాడు, ఆ తిథికి ఏ గ్రహం అధిపతి అవుతుంది, ఆ భావాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా చంద్రుడు అటు వివాహ వ్యవస్థ మీద,
జాతకుడి యొక్క మనస్సు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుండదు. కాబట్టి వీళ్ళ పెళ్లికి సంబంధించిన వృత్తుల్లో కానీ, మీడియేట్స్గా కానీ ఇవన్నిట్లో కూడా బాగా రాణించగలుగుతుంటారు. చంద్రుడు ఎంత బలంగా ఉంటే వారి వృత్తి అంత అనుకూలంగా ఉంటుంది. శని ఎంత బలంగా ఉంటే వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్, అంటే చాలామందికి వాళ్ళు ఉన్నంతకాలం ఏదో వాళ్ళ పేరు ఉంటుంది, తర్వాత ఎవడు పెద్ద గుర్తించడం, ఏదో ఒక వృత్తిలో సడన్గా వచ్చి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటారు, మంచి పాపులర్గా నేమ్ వస్తుంది, దాని తర్వాత ఎవడో కూడా మర్చిపోతూ ఉంటారు. కానీ శని బలంగా ఉంటే వీళ్ళు మరణించిన తర్వాత చాలా సంవత్సరాల దాకా వాళ్ళ నేము గుర్తుండడం జరుగుతుంటుంది. అటువంటి వారిలో మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, అలాగే మన ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, వాజ్పేయి గారు అవ్వచ్చు, ప్రస్తుతం చిరంజీవి గారు అవ్వచ్చు. వీళ్ళు చాలా కాలం పాటు వీళ్ళు మరణించినా కూడా ఒక 50-100 సంవత్సరాల దాకా వీటి కోసం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఈ కర్కాటక అటువంటి ఈ తులారాశి వారు ఏ వృత్తి చేపట్టినప్పుడు కూడా దాంట్లో కంపల్సరిగా సరైనటువంటి క్రమశిక్షణ ఉంటే జీవితంలో పైకి వస్తారు. వీళ్ళ జీవితంలో వీళ్ళ పతనానికి స్త్రీలు కారణం అవుతూ ఉంటారు. వాళ్ళ వల్ల అంటే వీళ్ళకి 2-7 స్థానాలు ఉభయ మారక స్థానాలు అవ్వడం వల్ల, కారణం సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి శత్రుగ్రహం అవటం వల్ల ఈ రాశి వారికి జీవితం వివాహం ముందు ఒక విధంగా, వివాహం తర్వాత ఒక విధంగా ఉండే అవకాశం ఉంది. అది కారణాంతరం చాలా, అంటే చిన్న విషయంతో కాదు కానీ అనేక రకాల మ్యాచింగ్లు ఆడుకోవచ్చు, వాళ్ళ జీవితం అవ్వచ్చు, వాళ్ళు ఉన్న గృహం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ తులారాశి మీద ఎక్కువ ప్రభావం ఈ జాతకుల మీద పడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు పెళ్లి సంబంధించిన విషయాల్లో కానీ, సొంత గృహం ఏర్పరచుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే చాలా ఇబ్బందులు. కంటే సహజ 4వ స్థానం వీళ్ళకి 10మ స్థానం అయింది. గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా వీళ్ళు వృత్తిలో రాణించలేకపోతుంటారు. మంచి పొజిషన్లో ఉండగా సడన్గా డౌన్ఫాల్ వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు జాతకంతో పాటు గృహాన్ని కూడా పరిశీలించుకుంటే, వాస్తుపరమైన దోషాలు సరి చేసుకుంటే వీళ్ళు వృత్తి స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ని ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క
జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని, అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని, వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.